అంటే ఉత్సాహం ఎక్కువగా ఉంది, కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం. బాబు మీ ఫ్యాన్స్ நீ இமேஜுக்கு தக்க கதை தான் இதில் இருக்குது. தேங்க்யூ வெரி மச். என்னன்னா கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட் 1 to 10 ఒకటి. అంటే ఒక సబార్డినేట్ గా పనిచేస్తే తల్లి పడే ఆరాటం, చట్టం మీరు పని చేయరని డిపార్ట్మెంట్ లో అందరూ చెప్పుకునేవాళ్ళు. అలాంటిది మీ పెంపకంలో పెరిగిన అర్జున్ కొడుకు చేసే పోరాటం. అర్జున్ ఈ సినిమాలో మా ఇద్దరి మధ్యన జరుగుతున్న యుద్ధం. తల్లి ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్, ఒక క్రిమినల్ అవడం ఏంటి మేడం? సిఐనే కొట్టామని కమిషనర్కే చెప్తున్నారంటే వాళ్ళ బలుపు చూడండి సార్. నీ చేతిని కళ్ళకి అద్దుకునేంత కృతజ్ఞత ఎందుకో తెలియాలని. ఎందుకు? ఇప్పటిదాకా వైజాగ్ తూర్పు నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంటది, మొట్టమొదటిసారి పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంది. ఆ తుఫాన్ పేరు మొహమ్మద్ యాజుద్దీన్ పఠాన్. చిన్న భాషకి చెప్పు. ఎండా వాన రాత్రి పగలు ఎప్పుడెలా నీకు నీ చావుకి మధ్య సముద్రం ఒక్కటే ఆడటం. అది దాటొచ్చిన రోజు నీ చావు నీ కోసం సిద్ధం. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. కొడుకుని ఇలా పెంచాక అసలు పెంపకం గురించి మాట్లాడే అర్హత నాకు లేదనిపిస్తుంది. అర్జున్ని ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా మేడం? అమ్మ కలలు కన్న కొడుకులా ఎలాగో ఉండలేను, కనీసం కన్న కొడుకులాగా ఉండాలంటే గొంతులో ఊపిరి, గుండెలో ప్రాణం ఉన్నంత వరకు ఆ అమ్మ ప్రాణానికి ఏమి కానివ్వను. ఎవరు నువ్వు? అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి ఐపీఎస్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ఈసారి ప్రతిసారి నేను చెప్తుంటాను కాలర్ ఎగరేయమని. అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి సార్, ఎగరేయండి అన్న, బాగుంటుంది. పోనీ ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ నేను ఎగరేస్తున్నాను. సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు కళ్ళలోంచి నీళ్ళని ఆపుకోవటం. రేపొద్దున్న థియేటర్లో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది. ఆ క్లైమాక్స్ అలా రావడానికి, క్లైమాక్స్ అని కూడా చెప్పేస్తాను, ఆఖరి 15 నిమిషాలు అంటే క్లైమాక్సే కదన్నా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే.